కనకదుర్గమ్మ గొర్రెల కాపరిని రాయిగా మార్చేసిందని మీకు తెలుసా? పురాతన కాలంలో ఇంద్రికా లాద్రికొండ అడుగువారిలో ఒక గొర్రెల కాపరి జీవించేవాడు. అతను సాధారణ మనిషి అయినా అహంకారం ఎక్కువగా ఉండేది. అయితే కొండ మీద నివసించే కనకదుర్గమ్మ మహిమ గురించి గ్రామస్తులు ఎంత చెప్పినా కూడా అతడు వాటిని నమ్మేవాడు కాదు. నేను చూసిందే నిజం, దేవతలు ఎక్కడ ఉంటారు అని ఎగతాళి చేసేవాడు. అయితే ఒకరోజు ఉదయం అతడు తన గొర్రెలను కొండ అంచుల వైపు తీసుకువెళ్ళగా అక్కడ ఒక అద్భుతమైన వెలుగు కనిపించింది. అదే సమయంలో అమ్మవారి దర్శనం పొందుతున్న కొంతమంది భక్తులు భజన చేస్తూ కనిపించారు. కాపరి మళ్ళీ నవ్వి, నిజంగా దేవత ఉంటే ఏది, ఎక్కడ కనిపించనివ్వు, కనిపించకపోతే మీరు చెప్పేది అబద్ధం అని గర్వంగా అన్నాడు. ఆ మాట విన్న కనకదుర్గమ్మ తన శాంత రూపం నుంచి ఒక్కసారిగా ఉగ్ర రూపం మారింది. భక్తులకు అవమానించడం, దేవతలను ఎగతాళి చేయడం, హృదయంలో అహంకారం పెరగడం ఇవి ఆమెకు అసహ్యం. వెంటనే ఆకాశంలో ఒక గంభీరమైన శబ్దం వినిపించింది. కాపరి చుట్టూ గాలి తుఫాను తిరిగింది. అతడు పారిపోవాలనుకున్నా కూడా అతనికి కాళ్ళు అస్సలు కదలలేదు. అమ్మవారి దృష్టి పడిన వెంటనే అతని శరీరం నెమ్మదిగా బండరాయిగా మారడం ప్రారంభించింది. చేతులు, కాళ్ళు, ముఖం అన్ని రాయి రూపంలోకి గట్టిపడ్డాయి. చివరికి అక్కడే నిలువుగా అతడు శిలుగా మారిపోయాడు. రోజు నుంచి ఆ బండరాయిగా మారిన కాపరిని దుర్గమ్మ కోపానికి నిదర్శనంగా ప్రజలు భావిస్తారు. ఇప్పటికీ కూడా కొండ పాదాల వద్ద ఉన్న ఆ రాయిని చూసి భక్తులు దేవతకు గౌరవం, వినయం అవసరమని గుర్తు చేసుకుంటారు. ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపించి మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.